హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇప్పుడైతే సో ఈ వీక్ ఎండ్, ఈ ఫ్రైడే నా బర్త్డే. ఫస్ట్ థింగ్, బర్త్డే కోసము ఐబ్రోస్ అయితే చేయించుకుందాము అని చెప్పి నేను మా మమ్మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్తున్నాము. నేను ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా చెప్పింటే ఒక 4-5 years నుంచి ఓన్లీ వ్యాక్సింగ్ చేయించుకుంటున్నా ఈ ప్లేస్లో. ఎస్పెషలీ వ్యాక్సింగ్ చాలా మంచిగా చేస్తారు. ఐబ్రోస్ చాలా పర్ఫెక్ట్ షేప్ ఉంటాయి. నీకు కూడా నచ్చుతుందమ్మా. సరేగా, పదం డన్ విత్ ఐబ్రోస్. అమ్మ మంచిగా చేశారు కదమ్మా. అవును, అసలు పెయిన్ లేదు కదా, అస్సలు పెయిన్ ఉండదు. అండ్ అసలు ఫాస్ట్ గా అయిపోయింది. మంచిగా కూడా చేస్తారమ్మా. ఓన్లీ ఎక్స్ట్రాస్ ఇస్తారు. నాకు మంచిగా అనిపిస్తుంది షేప్ కూడా. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనిషి టార్గెట్ కి వెళ్ళి కేక్ పాప్ కొనుక్కోపోతే ఇంకా అసలు ఆ మనిషి ఈ మనిషిని టార్గెట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ మనిషి వల్ల టార్గెట్ అంటేనే భయం అవుతుంది మాకు. అంతేనా? నువ్వు నేను దుర్గా బర్త్డే వస్తుంది, నా బర్త్డేకి నువ్వు ఇన్వైట్ చేసావా నాకు చెప్పకుండా? ఆయన దుర్గా ఎందుకు అన్నావురా? అమ్మ బర్త్డే అని చెప్పాలి కదరా. నీ ఫ్రెండ్ నన్ను దుర్గా అని పిలుస్తుందా? మీరు బస్ లో ఇవి కూర్చొని మాట్లాడుకుంటున్నారా? ఓకే, నా బర్త్డేకి నీ ఫ్రెండ్ ఇన్వైట్ చేయాలా కేక్ కటింగ్ కి? నేను ఇంకేమైనా ఇన్వైట్ చేయాలా? సరిపోతుందా? సరే తల్లి. 5 people or 3 people? 3 people or 5 people na? 100 people. సరే అమ్మా. Happy birthday అమ్మా. గుర్తుందా? Yes. హ్యాపీ బర్త్డే సోనీ. థ్యాంక్స్ భరత్. సరే, అమ్మ కిందికి వెళ్ళి నీకు లంచ్ బాక్స్ పెట్టేస్తుంది. నువ్వు నాన్న బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసేయండి, ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మా అమ్మకి నేను ఆలు పరాటా అడిగా. 5:49 అయింది టైం. అప్పుడే ఆలు పెట్టేసింది కూడా, పిండి కూడా కలిపి పెట్టేసింది. అండ్ ఇదైతే ఐషాని కోసం. తనకు రోజు ఇట్లా పొటాటో కట్ చేసి ఫ్రై చేసేస్తా, తనకు అది బాగా నచ్చుతుంది. అది కూడా కట్ చేసి పెట్టేసిందమ్మా. అది నువ్వు పిక్ చేసుకో, ఓకే? అది పిక్ చేసుకుంటే అదే వేసుకొని నేను తీసుకెళ్తాను ఆటోకి, ఓకేనా? కేక్ కూడా కట్ చేస్తాను. మరి నువ్వు కేక్ కట్ చేయాలంటే నువ్వు న్యూ డ్రెస్ వేసుకోవా? నీకు నచ్చిన డ్రెస్ పిక్ చేసుకోవాలి కదా. పిచ్చి కూడా అంత తగ్గిపోతుంది, కాసేపే ఉంటుంది. నువ్వు రాసుకుంది మాయిశ్చరైజర్. దానివల్ల మనం ఏం చెప్పాం? ఓకే, రేపటి నుంచి బాడీ మొత్తం మాయిశ్చరైజర్ రాయడు భరత్. నేను చెప్తున్నా కదా, రాయదు. కానీ నువ్వు ఎంత గుడ్డలు వదిలించు. నాన్న రాయడు. నువ్వు అసలు ఎంత గుడ్డలు వదిలించు. ఉదయాన్నే లేసి 5కి లేసి స్నానం చేసి స్కూల్కి వెళ్తున్నావు. తెలుసా నీకు అసలు సంగతి? అంత మంచి పిల్లలు. ఉండు, నీ బ్యాగ్ తీసుకొచ్చేస్తా. ఇంకా అసలు ఏడవకూడదు. క్రాక్స్ వేసుకుంటావా, షూ వేసుకుంటావా, ఏం వేసుకుంటావా? రెయిన్ బూట్స్ ఎందుకురా? వర్షం అవేం లేకుండా. ఓకే, తీసుకో. నువ్వు మాయిశ్చరైజర్ రాయడం మళ్ళీ 6:30 నుంచి అది చుక్కలు చూపించింది. సో ఆమెకి మాయిశ్చరైజర్ రాస్తే నాకు చాలా చలి అనిపించింది అంటది. బట్ ఒక అగ్రిమెంట్ కి వచ్చాం, స్కూల్కి వెళ్తున్నావు కదమ్మా, కోకోనట్ ఆయిల్ కాదు, ఓకే ఫేస్ కి రాస్తాను, జస్ట్ ఇట్లా హ్యాండ్స్ కి రాస్తాను అని చెప్పి మేమిద్దరం అప్పుడే మాట్లాడుకొని సెట్ చేసుకున్నాం. భరత్ వచ్చి తప్ప మొత్తం మాయిశ్చరైజర్ రాశాడు. ఇంకా ఆమెకి ఫుల్ ఏడుపు వచ్చేసి, కోపం వచ్చి ఏడ్చి, ఇట్స్ నాట్ అబౌట్ మాయిశ్చరైజర్. స్కూల్ కి ఇంకా వెళ్తుంది కదా, ఒక 10 minutes ముందు ఏదో ఒకటి సాక్స్ సరిగ్గా సెట్ అవ్వలేదనో అట్లా కాసేపు ఏడుస్తుంది. మేబీ స్టిల్ ఇంకా తన నర్వస్నెస్ ని భయపడుతున్నట్టు ఉంది. ఫస్ట్ 1 week అయింది కదా, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక అది ఏదో ఒక రకంగా ఏడుస్తుంది కాసేపు. ఒక 5 minutes ఏడ్ చేసి తర్వాత మంచి కారెక్కి కూర్చొని స్నో వైట్ సాంగ్స్ పెట్టుకుని ఆరామ్సే వస్తుంది స్కూల్ కి. ఇంకా అసలు స్కూల్ దిగినప్పుడు కానీ అట్లా ఏం చదువు మంచిగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా తనని డ్రాప్ చేసి గ్యాస్ కొట్టించుకోవాలి కదా, గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నేను యాక్చువల్ గా నిన్న థర్స్డే ఫ్రైడే ఆఫ్ తీసుకున్నా. సో సాటర్డే సండే ఇట్లా నాకు ఇట్లా 4 days లాగా వస్తుంది కదా అని చెప్పి ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ దిస్ బర్త్డే. ప్రశాంతంగా జస్ట్ ఏం చేయకుండా మా అమ్మ వండింది తిని ఇట్లా
ఆరామ్సే ఉండాలి అనుకున్నా. అండ్ ఈ బర్త్డే గిఫ్ట్ మా అమ్మ ఇక్కడ మంచిగా మా మమ్మీ ఉంది. నాకు తెలిసి నేను యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఐషు పుట్టినప్పుడు ఉంది అండ్ ఈ ఇయర్ ఉంది. ఈవినింగ్ అట్లా బయటికి వెళ్దాము అనుకుంటున్నాం ఐషాని వచ్చాక. అండ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను. అట్లా కాసేపు అయ్యాక టెంపుల్కి కూడా వెళ్ళేసి అట్లా మంచిగా దేవుడికి దండం పెట్టుకొని వద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా అమ్మ ఆలు పరోటా చేసింది. ఆశమ్మ నదులు పెట్టేసి వచ్చాము. ఏమంటారు కార్లో కూర్చొని హ్యాపీ బర్త్డే అమ్మ అంటారు. మీరేం తిన్నారా ఈరోజు? మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసా. యోగర్ట్ తీసుకొని హెయిర్ కి పెట్టుకొని ఒక 30 minutes అలా ఉండి ఫేస్ కూడా ఏదైనా ఫేస్ మాస్క్ వేసుకొని మంచిగా స్నానం చేసి వస్తా. అప్పుడు అందరం టెంపుల్కి వెళ్దాం. సరేనా? డన్. ఓకే. మేమైతే ఇంక ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నాష్విల్లో గణేష్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. నేను, అమ్మ, భరత్. ఐషాని స్కూల్లో డ్రాప్ చేశా కదా, తను 2:47కి వస్తుంది. మార్నింగ్ మేము డ్రాప్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు బస్లో వచ్చేస్తుంది. మా ఇంటికి దగ్గరే స్టాప్ వెళ్ళి పిక్ చేసేసుకొని వస్తాము. అండ్ ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మంచిగా దర్శనం చేసేసుకొని నాకు 108 ఉండే, బట్ దాంట్లో 54 ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసి వచ్చేసాను. ఇంకొక 54 ఎప్పుడైనా ఈవినింగ్ ఐషాని తీసుకొచ్చినప్పుడు ఫినిష్ చేసేయాలి కదమ్మా. అవునరా, బాగా చేస్తావు కదా చిన్నప్పటి నుంచి, ఎక్కువ అలవాటు. నాకు తెలిసినప్పటి నుంచి ప్రదక్షిణలు బాగా చేస్తాను నేను. 108 ఎక్కువ పెద్దమ్మ టెంపుల్లో నాకు నాగమ్మ తల్లి బాగా నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఏదైనా మొక్కుకుంటే నాకు అయిపోతుంది. అక్కడ ఎప్పుడు చేసేదాన్ని. పెద్దమ్మ టెంపుల్లో నాగదేవతది ఉంటుంది కదా, అక్కడ తిరుగుతూనే ఉండేదాన్ని. ఇప్పుడు మేము మా కమ్యూనిటీలోకి వచ్చాము. మా వెనకలే యూపీఎస్ వస్తుంది. యాక్చువల్గా ఈరోజు నాకు కొరియర్ వస్తుంది ఇండియా నుంచి. మేము అనుకుంటున్నాం డెలివరీ అయింటుందా లేకపోతే వచ్చింటుందా లేదా అని చెప్పి. కరెక్ట్ టైం అనుకుంటా. అండ్ దాంట్లో నా కోసం స్వీట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తా. నేను చెప్పా కదా మా వెనకలే యూపీఎస్ ఉందని. దానికన్నా ముందే డెలివరీ అయిపోయింది. సో నేను ఓపెన్ చేసేస్తున్నా. అండ్ ఈ కొరియర్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. నాకు తెలిసి ఇండియాలో ఇట్లా చాలా మందికి తెలిసి ఉంటుంది. విత్ ఇన్ హైదరాబాద్ అయితే చాలా మందికి తెలిసి ఉంటది వస్త్ర మందిర్ స్టాల్స్ తెలిసిన వాళ్ళందరికీ. అండ్ 1 year అవుతుందమ్మా? 1 year కాదు నాన్న, 1 year కాదు, మార్చ్ ఫస్ట్. ఓకే, మేము March 1 స్టార్ట్ చేసాము. ఏంటి అంటే భరత్ మా తమ్ముడు కలిసి స్టార్ట్ చేశారు. ఏంటి అంటే దుర్గా ఫుడ్స్. ఇప్పటికి మా ఫుడ్స్ టేస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా మంది అందరికి చాలా చాలా నచ్చాయి ఇట్లా ఫుడ్. నా ఫ్రెండ్ కూడా ఇట్లా తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయి. మాకు ఆల్మోస్ట్ 99% మాకు ఓన్లీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో ఇది ఏంటి అంటే దుర్గా ఫుడ్స్ లో మీకు ప్యూర్ ఘీ స్వీట్స్ అండ్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ దొరుకుతాయి. అన్ని కూడా ఫ్రెష్ గా చేసి ఉంటాయి స్వీట్స్ అన్ని కూడా. సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటది. అండ్ చెప్పాం కదా March 1 లాంచ్ చేసామని చెప్పి. చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఫర్ స్వీట్స్ అండ్ నమ్కిన్స్. అన్ని కూడా ఫ్రెష్లీ మేడ్. చాలా మంచిగా అనిపించింది నాకు ఇట్లా మెసేజ్ చేస్తూ ఉంటే చాలా బాగున్నాయి అట్లా అని చెప్పి. మేము యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ లాంచ్. ఇట్లా దుర్గా ఫుడ్స్ కి ఆన్లైన్ పేజ్ వచ్చేసి ఇంకా ఈ రోజు వచ్చింది ఇంకా నా బర్త్డే అని చెప్పి భరత్ ఈ రోజే చేయంటే ఇంకా నేను అది ఓపెన్ చేసి చూపించేశాను. అండ్ యా నేమ్ కూడా అసలు ఇది నాకు ఏమీ సంబంధం లేదు. వాళ్ళిద్దరు భరత్ మా తమ్ముడు కలిసి వాళ్ళిద్దరికి నేను చాలా ఇష్టం కాబట్టి అంతేనా? అంతే. ఫస్ట్ నీకు డ్రై ఫ్రూట్ లడ్డు పెడతాం, అది చాలా బాగుంటది. చేసి హ్యాపీ బర్త్డే తల్లి. ఇప్పుడు భరత్ ప్లేట్. Happy birthday, Sony. Thanks, Bharat. And thank you for the launch. సో నీవు వస్తుంది చెయ్యాలి అని మనకు ఒక ఆలోచన ఉంది కానీ అనుకోకుండా ఈరోజు అయిపోయింది చూడు. అసలు ఇంకా
ప్రాపర్ గా ఆన్లైన్ సెటప్ లేదు. మేము ఇంకా వీళ్ళు మా తమ్ముడు భరత్ ఇద్దరు ఇంకా బాక్సెస్ అని స్టిక్కర్స్ అని వెతుకుతూనే ఉన్నారు వాళ్ళు. సో ఎట్లా మనము ఇంటర్నేషనల్ షిప్ చేయాలన్నా లైక్ విత్ ఇన్ లోకల్ మనము ఉంటది కదా ఎట్లా షిప్ చేయాలి, ఇంటర్నేషనల్ ఎలా షిప్ చేయాలి అని చెప్పి ప్రాపర్ గా నమ్కిన్స్ ఏవి బ్రేక్ అవ్వకుండా వీళ్ళకి నాకు తెలిసి దాదాపు ఒక 2 months నుంచి ఇవే డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది అసలు సడన్ మేము ప్రాపర్ గా అనుకున్నది లేదు, ప్లాన్ చేసింది లేదు, అలా అయిపోయింది. దేవుడి బ్లెస్సింగ్స్ రా. ఈరోజు నువ్వు స్వామి కూడా చేసావు కదా రౌండ్స్, వినాయకుడి బ్లెస్సింగ్స్ అంటే అసలు అనుకోలేదు కదా మనం. ఇప్పుడు జస్ట్ దారిలో అనుకున్నాం. నేను కూడా అన్ని టేస్ట్ చేయలేదు, కొన్ని పంపిస్తాం, అన్ని చాలా బాగున్నాయి. అండ్ లడ్డూస్ లో కూడా దాదాపు ఒక 20 varieties అలా ఉంటాయి అనుకుంటా. అవన్నీ కూడా మీరు ఆర్డర్, అది నేను మళ్ళీ చెప్తా, ఆర్డర్ ప్లేస్ చేశాకే చేస్తారు ఫ్రెష్ గా. ఓట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్, రాగి, ఇంకా మిల్లెట్ జొన్న లడ్డు, మురుకులు కూడా బీట్రూట్ మురుకులు, టొమాటో మురుకులు, ఇట్లా చాలా ఉంటాయంట చెప్తారు. ఇది చాలా మంచిగా అయ్యాయి, ఇవి మంచిగా అయ్యాయి అని చెప్పి. మురుకులు కదమ్మా ఇవి చూపించు. ఇవి టమాటో మురికే ఇది చాలా బాగున్నాయి. అవి సగ్గు బియ్యంతో చేస్తారు అనుకుంటా. సో ఇవి టొమాటో మురుకులు అంటే సగ్గు బియ్యంతో చేస్తారు, చాలా బాగున్నాయి. ఆనెస్ట్లీ నేను కూడా అన్ని తినలేదు మావి, జస్ట్ క్యాటలాగ్ లో చూస్తూ ఉంటే మా తమ్ముడు అడుగుతుంటే ఓకే ఇది పెట్టారా అని చెప్పి. అండ్ నీకు చిన్నాకి రాజాకి ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా కావాలి మన దుర్గా ఫుడ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పెట్టుకున్నారు, మంచిగా చేయండి బిజినెస్, ఓకేనా? వచ్చేసి దిస్ ఇస్ నాట్ కాజు పకోడీ. మనకు పకోడీ అంటే ఎలా ఉంటది, మొత్తం ఇట్లా వస్తుంది కదా, అట్లా ఉండదు. జస్ట్ ఈచ్ కాజు అండ్ బేసన్ కోటెడ్ ఉంటది. అది మన స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది దుర్గా ఫుడ్ స్పెషల్, చాలా బాగుంది. జస్ట్ కాజు కదా. Can I get one? ఇంకా మాకు ఆన్లైన్ లాంచ్ చేయడానికి బాక్సెస్ వెతుకుతూ ఉన్నాము, అల్యూమినియం టిన్ లాగా ఉన్నదైనా అని చెప్పి. సో అన్ని చూడాలి కదా, మనకు ఇట్లా షిప్ చేసినప్పుడు వెయిట్ పెరగకూడదు, అట్ ద సేమ్ టైం మంచిగా రావాలి. ఇట్లా మనకు వెయిట్ పెరిగిపోతే కాస్ట్ పెరిగిపోతుంది. సో అట్లా చాలా ఉంటాయి కదా, అవన్నీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉన్నాయి. బాగుందా? ఇవి చాలా బాగుంటాయి అసలు. ఇవి వచ్చేసి పల్లి చెక్కలు. ఇవే ఇట్లా ఇరగకుండా రానీకే బాక్సెస్ ఎదుగుతున్నాం. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. చాలా బాగుంటాయి. నేను నిజంగా తినలేదు వాటిని, ఇప్పుడే తింటున్నా. నాకు తెలుసు వాళ్ళు చెప్తారు కదా, డిస్కస్ చేసుకుంటుంటే ఈ కొత్త ఐటమ్ వస్తుంది, లేకపోతే దీని ప్రిపరేషన్ ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసాము ఇట్లా అవుతుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పోతుంది. మంచిగా అట్లనే వచ్చాను. బెల్లం డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది. అమేజింగ్ ఉందా? నేను తిన్నా అది. సో ప్రాపర్ గా ఇట్లా లాంచ్ వచ్చేసి మేము సమ్ టైం దసరా టైం కి అట్లా చేద్దాం, ఆఫ్టర్ దసరా లేకపోతే బిఫోర్ దివాళీ అలా అనుకుంటాం. బట్ ఇన్ కేస్ ఇఫ్ మీరు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే మీకు మొత్తం ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. ఇప్పుడు చాలా మంది కూడా విత్ ఇన్ హైదరాబాద్ పెట్టేసుకుంటారు, ఇట్లా ర్యాపిడో ఊబర్ పెట్టి బుక్ చేసుకుంటారు. చాలా వాళ్ళ ఇట్లా పేరెంట్స్ కొని ఇంటర్నేషనల్ కి ఇట్లా మేము పంపించాలి అనుకుంటున్నప్పుడు చెప్తారు, ఇట్లా మాకు 7 kgs ఇట్లా చక్కలు కావాలి, ఇవి కావాలి ఇంటర్నేషనల్ కి అంటే అలాగే ప్యాకింగ్ చేస్తారు. సో ఇంకా మాకు ఇప్పుడు ఈ టైం కూడా ఏంటి అంటే మాకు బాక్సెస్ కే టైం పడుతుంది, బాక్సెస్ ప్యాకింగ్ దానికోసమే. ఇంకా బెటర్ గా ఏం తీసుకోవచ్చు, లేకపోతే అసలు చెక్కలు పగలకుండా, లేకపోతే కుర్కురే ఇట్లా ఉన్నాయి కదా, టొమాటో కుర్కురే మురుకులు ఇవన్నీ ఇంకా మంచిగా ఎలా పంపించచ్చు అని చెప్పి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ జరుగుతూ ఉంది. నాకు ఎవ్రీ 15 days ఒకసారి కొత్త కంటైనర్లు వచ్చినప్పుడు అంతా నాకు వస్తూ ఉంటాయి బాక్స్లు, ఏది పర్ఫెక్ట్ గా వచ్చింది అని అనుకుంటామో ఇంకా అప్పుడు ప్రాపర్ గా ఆన్లైన్ మీకు నేను చెప్తాను అది అంతా కూడా. ప్రెసెంట్ అయితే మా దగ్గర ఉన్నవి నమ్కీన్స్ అండ్ స్వీట్స్.
బట్ మేము ఇంకా ఫ్యూచర్ లో ఇవన్నీ యాడ్ చేయాలి అనుకుంటున్నాము. సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, అది మా ఇంటి స్పెషల్స్. అందరి ఇళ్ళలో, మనందరి ఇళ్ళలో ఖచ్చితంగా మన ఇట్లా ఒక పట్టుకుంటది కదా టేస్ట్, అవి చాలా బాగుంటాయి మన అమ్మ వాళ్ళు చేసే స్పెషల్స్. ఇది కూడా దాంతోపాటు మీరు ఇది కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటది. వీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ స్కేల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మొత్తం అన్ని వెరైటీస్ పెట్టాలి అనుకుంటున్నాం, ఈవెన్ పికిల్స్, పొళ్ళు అట్లా అంతా కూడా. సో ఇట్స్ జస్ట్ ఎ టైనీ స్టెప్, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయండి. మేము మా సైడ్ నుంచి ఏంటి అంటే క్వాలిటీలో కానీ దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫుడ్ ఏమంటారు ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేము ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాము. మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. వాట్సాప్ నెంబర్, QR కోడ్ మీరు స్కాన్ చేస్తే, లేకపోతే మీరు మెసేజ్ చేసినా మీకు తెలిసిపోతుంది ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఏమి అవైలబుల్ ఉన్నాయని చెప్పి. సో మీరు మంచిగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఈ ఫుడ్ బిజినెస్ ఐడియా అన్నది మాకు 2021లో వచ్చింది. మేము అప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉండే, ఐషాని బర్త్డే అయిపోయాక లాంచ్ చేద్దాము అనుకున్నాం. ద స్వీట్ బాక్స్ అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ కూడా ఉంటుంది, దాన్ని భరత్ మా తమ్ముడు వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనుకుంటా. దాంట్లో ఎంత ఇమేజెస్ కూడా ఉన్నాయి, చికెన్ పచ్చడి, లడ్డు ఇట్లా అని. బట్ సమ్హౌ అప్పుడు కోవిడ్ వచ్చి ఎందుకో ఆ ఐడియా, అది ఆ పేరు, ఆ ఐడియా అక్కడితోనే ఆగిపోయింది. అండ్ ఈ ఇయర్ 2025 మార్చ్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా పెట్టాలనుకున్నప్పుడు నేను చాలా నేమ్స్ చెప్పేదాన్ని, ఈ నేమ్ ట్రై చేద్దామా, ఆ నేమ్ ట్రై చేద్దామా అని చెప్పి. బట్ వీళ్ళిద్దరు భరత్ మా తమ్ముడు వాళ్ళిద్దరు అదే స్టిక్ అన్నట్టు, నో మేము ఇదే పేరు పెట్టుకుంటామని చెప్పి సరే అని చెప్పి అది అలాగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేసుకోవాలి నేను. యశమ్మ మంచిగా అయింది స్కూల్? ఓమైంది జుట్టు అంతా అలా లేసుకొని ఉన్నావు, జుట్టు నువ్వే లేపుకుంటున్నావా ఇట్లా? మరి ఎందుకు అలా అయింది బంగారు? నన్ను అట్లా హ్యాండ్ పెట్టు. మరి ఎందుకు అలా అయింది చుట్టూ? స్వెట్ వల్లనా? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా ఇంట్లో. అనుకున్నావా? ఏమనుకున్నావు? అమ్మ వెయిట్ చేస్తుంటది. నాన్న వెయిట్ చేయట్లేదా? చేస్తున్నాడు. నీకోసం కొరియర్ కూడా వచ్చింది. నీకేమేం కావాలో అవన్నీ వచ్చాయి. ఇస్తాను, ఫస్ట్ తిన్నాక ఇస్తాను. హ్యాపీ బర్త్డే షమి. థ్యాంక్ యూ భరత్. You got 2 దోసకాయ? Yes. బెండకాయలు కూడా వచ్చాయి. $800. తర్వాత ఇవి ఒక 100 అయి ఉంటాయి, దానిపైన ఒక సీడ్స్ ఎంత అయి ఉంటాయి, ఒక $40-50 అయి ఉంటాయా మొత్తం. సో ఇంచుమించు ఒక $1000 ఖర్చు పెట్టావు. ఇంచుమించు ఏం లేదు, $1000 ఖర్చు పెట్టి. ఎప్పుడైనా ఆర్గానిక్ బెండకాయ తిన్నావా? తినలేదులే. ఆర్గానిక్ బెండకాయ తినాలంటే అంతే. ఐషాని बर्थडे का डेकोर, ना बर्थडे का ఐషాని बर्थडे का, నా बर्थडे का डेकोर. ఎందుకు నాకు ఈ బెలూన్స్, బ్యానర్ అన్ని పెడుతున్నావు అట్లా? నాకు వచ్చిన ఏకైక డెకోర్ ఎనీథింగ్ ఓన్లీ విత్ బెలూన్స్. అయ్యో భరత్, అయ్యో అయ్యో. It's not about how it looks, it's about the effort I made. ఓకే బాగుంది. మనం చేసాం కదా థియేటర్ లో రాయసంగా ఉంటాయి. అవునత్తమ్మ. బ్యూటిఫుల్ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి నేను డ్రెస్ పిక్ చేసుకుంటాను ఏంటి పార్టీ కోసం. ఆర్ యు రెడీ? చాలా అలసిపోతుంది. ఒక 6 months నుంచి వెళ్ళడం లేదు కదా, 1 week అయింది. ఎగ్జాక్ట్ గా 5 o'clock లేస్తుంది. 5 లేసి మాతో పాటు లేస్తుంది. నేను కిందకి వెళ్ళిపోతా, తనకి అన్ని ప్రిపేర్ చేయడానికి, స్నాక్, బ్రేక్ఫాస్ట్, ఇట్లా లంచ్. తను లేసి మంచిగా బ్రష్ చేసి భరత్తో స్నానం చేయించుకొని కిందికి వస్తుంది కదా బంగారు? పిక్ వన్ ఫర్ మీ. I like white. లైక్ వైట్. ఐషమ్మ నీకు వైట్ వద్దా? ఇది నచ్చిందా?
నేను 2 వేసుకొని చూపిస్తా, ఏది మంచిగా ఉందంటే అది వేసుకొని పోదాం, ఓకేనా? సో ఇది వచ్చేసి ఇంతకు ముందు ఎప్పుడో తీసుకున్నాను నేను, ఒక 1 month బ్యాక్. దిస్ ఇస్ ఫ్రమ్ ట్విన్స్. నా దగ్గర ఎప్పుడు ఇట్లా ఉంటాయి వేసుకొని డ్రెస్సెస్ చాలానే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ నార్డ్స్ట్రామ్. 8 months బ్యాక్ కొన్నా ఈ డ్రెస్ ని, ఇప్పుడు వరకు వేసుకోవాలి. నాకు తెలిసి ట్యాగ్ కూడా తీసినట్లేదు నేను. ఇంకా ఉన్నాయి అట్లా చాలా. సో కొనుక్కొని పెట్టుకుంటా. నేను చెప్పా కదా, నేను ట్రై చేయడం కూడా అసలు ఎప్పుడో ట్రై చేస్తా చాలా రిటర్న్ విండో, లేకపోతే నాకు పట్టకపోవడము అవి అయిపోతూనే ఉంటాయి. బట్ ఇవి మంచిగా సరిపోయాయి నాకు. చూద్దాం ఏది బాగుంటుంది.